మాట్లాడుకుంటూ ఇక్కడ అప్పుడుగానే అసలు చేయి చేసుకోవడం అనేది అసలు హర్షించదగ్గ విషయం కాదు. అందులోనూ నాకు పర్సనల్గా ఈ స్వామి చాలా సంవత్సరాలుగా తెలుసు, చాలా సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్న వాడు ప్రతి ఒక్క భక్తుడికి కూడా రంగరాజన్ స్వామి గురించి తెలుసు, ఆయన ఎలాంటి వారు ఏంటి అనేది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కనీసం ఆయన ఏ రోజు తప్పుడు ఎవరికైనా ప్రవర్తించలేదు, ఏ రోజు ఆ మనిషి మీద ప్రవర్తించలేదు. ఇంకా చాలామందికి స్వామి దర్శనం అందాలి అని చెప్పి నడవలేని వాళ్ళని కూడా ఆయన భుజాల మీద ఎక్కువ చేతుల మీద మోసుకొని తీసుకొచ్చి చిత్తూరు బాలాజీ స్వామి దర్శనం చేయించినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి మనిషి మీద చేసుకోవాలనిపించడం అసలు ఎలా అనిపించింది అనేది నాకు అర్థం కాదు. ఏదేమైనప్పటికీ రంగరాజన్ స్వామికి అందరం తోడుగా ఉన్నాము, ఆయనకి ధైర్యాన్ని ఇవ్వడానికి మనం ఉన్నాము అని. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఆయన మన కోసం ఉన్నారు, ఇప్పుడు ఆయన కోసం మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి. మరొకసారి చెప్తున్నాను, ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. బీసీఎన్ ఛానల్, ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.